సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 16/2/2024 శుక్రవారం, తిథి మాఘ శుద్ధ పంచమి పగలు 8:55 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం భరణి పగలు 8:47 వరకు, తదుపరి కృత్తిక, యోగం బ్రహ్మ పగలు 3:15 వరకు, కరణం వణిక్ పగలు 8:55 వరకు, వర్జం రాత్రి 8:45 నుండి 10:20 వరకు, దుర్ముహూర్తం పగలు 8:49 నుండి 9:35 వరకు, మరలా మధ్యాహ్నం 12:40 నుండి 1:26 వరకు, అమృతకాలం తెల్లవారు 6:19 నుండి, రాహుకాలం పగలు 10:54 నుండి 12:22 వరకు. ఈరోజు విశేషం భీష్మ అష్టమి. ఈరోజు భీష్ముణ్ణి స్మరించి కానీ ఆరాధించి కానీ భీష్మ తర్పణాలు చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితములు ఉండగలదని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తదుపరి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మధ్యాహ్న సమయం వరకు ప్రతికూల సమయంగా చెప్పవచ్చు. తదుపరి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు చేసుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. తదుపరి అనవసర ఖర్చులు ఎక్కువగాను వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల మనసు ఆందోళనకరంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క దుర్గా అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును అనవసర ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండగలదు. అలాగే వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు అమ్మవారిని ఆరాధించి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టమ సమయం మధ్యాహ్న సమయం నుండి ప్రారంభం కావున చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం కలదు. అలాగే అనవసర ఖర్చులు ఎక్కువగును. ఈ రాశివారు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండను. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు తగ్గగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి సంపెంగ పుష్పాలు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. మరియు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఛాతీకి సంబంధించినటువంటి విషయాలు ఇబ్బందులు పెట్టే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం వల్ల పెండింగ్‌లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.